మొన్నటి వరకు తెర వెనుక రాజకీయాలు నడిపిన ఆ నేత తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగారు. 25 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని చెబుతున్నారు. మరోవైపు మూడోసారి కూడా వైసీపీదే గెలుపంటున్నారు ఆ పార్టీ అభ్యర్థి. ఇప్పటికే 4 సార్లు గెలిచిన సీనియర్ నేత 5వ సారి గెలిచి తీరుతానని అంటున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? బొబ్బిలి సంస్థానంలో గెలిచేదెవరు? శంబంగి పంచ్ పటాకా మోగిస్తారా? బేబినాయన బోని కొడతారా? వైసీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తుందా? విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాజకీయ యుద్ధం చివరిదాకా నువ్వా నేనా అన్నట్లు సాగింది. బొబ్బిలి రాజుల అడ్డాలో జెండా పాతిన వైసీపీ వన్స్ మోర్ అంటూ చివరిలో జోరు పెంచింది. బొబ్బిలి నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు గెలిచిన వైసీపీ ముచ్చటగా 3వసారి గెలిపే లక్ష్యంగా పనిచేసింది. గతంలో వైసీపీలో ఉన్న బొబ్బిలి రాజులు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బొత్సతో విభేదాల కారణంగా టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో బొత్స చాణక్యంతో వైసీపీ గెలిచింది. టీడీపీ తరఫున పోటీ చేసిన సుజయకృష్ణ రంగారావుపై బలమైన సామాజిక వర్గానికి చెందిన శంబంగిని దింపారు. దీంతో శంబంగి చిన్నప్పలనాయుడు సునాయాసంగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓటమికి రివెంజ్ తీర్చుకోవడమే లక్ష్యంగా బేబినాయన పనిచేశారని ఆయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెరలా మండలాలున్నాయి. ఈ బొబ్బిలి వేదికగా జరిగే రాజకీయ యుద్ధం రక్తి కట్టించింది. తెలుగుదేశం పార్టీ తరఫున బొబ్బిలి యువరాజు పోటీ చేస్తూ ఉండడంతో ఈ ఎన్నికకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. టీడీపీ అభ్యర్థిగా బేబినాయన బరిలో ఉంటే వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు పోటీ చేశారు. ఇద్దరిలో శంబంగి సీనియర్ పొలిటీషియన్, బేబినాయన నేను లోకల్ అంటూ ప్రజల్లో తిరిగారు. బొబ్బిలి సంస్థానం వారసులు స్థానిక రాజకీయాలను 2004లోనే స్టార్ట్ చేశారు. బొబ్బిలి సంస్థానానికి చెందిన సుజయకృష్ణ రంగారావు 2004లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. సుజయకృష్ణను గెలిపించింది బేబినాయన అన్న విషయం జిల్లాలో అందరికీ తెలుసు. ఆ తర్వాత 2009, 2014లోనూ వరుస విజయాలతో సుజయకృష్ణ రంగారావు హ్యాట్రిక్ సాధించారు. 2019 ఎన్నికల్లో సుజయకృష్ణ రంగారావుపై శంబంగి చిన్నప్పలనాయుడు 8,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో 79% పోలింగ్ నమోదైంది. ఇక్కడ 2,31,232 మంది ఓటర్లు ఉంటే 1,88,988 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శంబంగికి 84,955 ఓట్లు వస్తే సుజయకృష్ణ రంగారావుకు 76,603 ఓట్లు వచ్చాయి. 8,352 ఓట్ల తేడాతో శంబంగి 4వసారి గెలిచారు. బొబ్బిలిలో ఓటమి తర్వాత సుజయకృష్ణ రంగారావు రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తన రాజకీయ వారసత్వాన్ని తన తమ్ముడు యువరాజు బేబినాయనకు అప్పగించారు. వాస్తవానికి ఎమ్మెల్యేగా సుజయ్ గెలిచినా ఆయనను గెలిపించేది బేబినాయనే అని అందరూ చెబుతారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న బేబినాయన టీడీపీ అభ్యర్థిగా అధికార పార్టీ ఎమ్మెల్యే శంబంగిని ఢీకొన్నారు. ఒకవైపు యువరాజు, మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే తలపడుతున్న బొబ్బిలిలో రాజకీయ యుద్ధాన్ని తలపించింది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో మళ్లీ గెలుస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1983లో రాజకీయాల్లోకి వచ్చిన శంబంగి 3 సార్లు టీడీపీ తరఫున, 1సారి వైసీపీ తరఫున గెలిచారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ టికెట్ దక్కించుకున్న శంబంగి బొబ్బిలి రాజులకు ఝలక్కిచ్చారు. ఈ ఎన్నికల్లో కూడా ఓటర్లు మొగ్గు చూపారని అంటున్నారు శంబంగి. గత 5 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని, సాగునీటి సమస్యలు తీర్చానని చెబుతున్నారు. 5వసారి అసెంబ్లీలో అడుగు పెడతానని శంబంగి అంటున్నారు. ఇన్నాళ్లు తెర వెనుక చక్రం తిప్పిన యువరాజు బేబినాయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 2 దశాబ్దాలుగా స్థానిక రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న బేబినాయన 2004, 2009, 2014 ఎన్నికల్లో బొబ్బిలిలో అన్న సుజయకృష్ణ గెలుపులో కీలక పాత్ర పోషించారు. సుజయకృష్ణ రంగారావు ఇంటికే పరిమితం కావడంతో బేబినాయన ఒంటరి పోరాటం చేశారు. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాల్ని గెలుచుకున్న వైసీపీ ప్రస్తుతం దూకుడును ప్రదర్శించింది. అయితే వైసీపీకి తన రాజకీయ వ్యూహాలతో బేబినాయన చెక్ పెట్టారని సన్నిహితులు చెప్పుకుంటున్నారు. 5 ఏళ్లలో చాలా మంది సీనియర్ నేతలు టీడీపీని వీడడంతో బేబినాయన బాగా శ్రమించాల్సి వచ్చింది. అయితే ఎప్పటినుంచో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తల్ని అంతగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. మొత్తానికి అధికార ప్రతిపక్షాల మధ్య తారాస్థాయిలో పోరాటం జరిగింది. ప్రభుత్వ సానుకూల పవనాలతో గట్టెక్కుతామని వైసీపీ, సేవా కార్యక్రమాలతో నిరంతరం ప్రజల మధ్య ఉన్న తామే గెలుస్తామని బేబినాయన లెక్కలు వేసుకుంటున్నారు. ఈ 2 వాదనల్లో ఓటర్లు ఎవరి వాదనతో ఏకీభవించారో, ఎలాంటి తీర్పు ఇచ్చారోనన్న ఉత్కంఠ మరికొద్ది రోజుల్లో తేలనున్నది.